ప్రైజ్ ద లార్డ్. ఈరోజు యోబు గ్రంథం 11వ అధ్యాయాన్ని చదువుకుందాం. అప్పుడు నయమాతు వాడైన జోఫరు ఈ విధంగా మాట్లాడాడు. ఈ విస్తారమైన మాటలకు జవాబు చెప్పకపోతే ఎలా? వదరుబోతును నిర్దోషి అని ఎంచడం జరుగుతుందా? నీవు నీ వృధా ప్రలాపాలతో మనుష్యుల నోళ్లు మూయగలవా? నీవు ఇలా ఎగతాళి చేస్తే నిన్ను ఎవరు మందలించకూడదా? నీవు దేవునితో అంటున్నావు కదా, నా సిద్ధాంతంలో ఏ తప్పు లేదు, నీ దృష్టిలో నేను పవిత్రుణ్ణి అని. దేవుడే నీతో మాట్లాడితే ఎంత బాగుండేది. ఆయన జ్ఞాన రహస్యాలు నీకు తెలియజేయవలసిందే. అప్పుడు జ్ఞానం నీ ఆలోచన కంటే ఎంతో ఎక్కువని, నీ దోషాలలో కొన్నిటిని దేవుడు తలుచుకోవడం లేదని గ్రహించి ఉండేవాడివి. దేవుని రహస్య సత్యాలను పరిశీలించి తెలుసుకోగలవా? అమిత శక్తి గలవాని పరిపూర్ణతను పరిశోధించి అర్థం చేసుకోగలవా? అది ఆకాశాలంతా ఎత్తైనది. ఏం చేయగలవు? మృత్యులోకం కంటే లోతు. నీవేం తెలుసుకోగలవు? దాని కొలత భూమి పొడవు కంటే ఎక్కువ, సముద్రం కంటే విశాలం. ఆయన పక్కగా వెళ్ళిపోతూ ఎవరినైనా బంధిస్తాడనుకో, ఆయన తీర్పు విచారణ జరిగిస్తాడనుకో, ఆయనకు ఎదురు చెప్పగలవాడెవడు? పనికి మాలిన వాళ్ళెవరో ఆయనకు తెలుసు. చెడుగును తేరి చూడకుండానే ఆయన పసిగట్టగలడు. ఒకవేళ అడవి గాడిద పిల్ల మనిషిగా పుట్టగలిగితే తెలివి తక్కువ వాడిగా తెలివి రావచ్చు. నీ హృదయాన్ని నువ్వు సరిచేసుకో. దేవుని వైపు నీ చేతులు చాపు. నీ చేతిలో చెడుగు ఉంటే దాన్ని దూరంగా పారేయి. నీ నివాసంలో అన్యాయాన్ని ఉండనీయకు. ఈ విధంగా చేస్తే తప్పకుండా నిష్కలంకుడవై నిర్భయంగా స్థిరంగా ఉండగలుగుతావు. తప్పకుండా నీ దుర్దశ నీవు మర్చిపోగలుగుతావు. దాటిపోయిన పారు నీళ్లను జ్ఞాపకం చేసుకున్నట్లు మాత్రమే నీవు దాన్ని జ్ఞాపకం చేసుకుంటావు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నం ఎండ కంటే ప్రకాశమానమవుతుంది. చీకటి కమ్మినా అది ఉదయంలాగే కనిపిస్తుంది. నీకప్పుడు ఆశాభావం కలిగి ధైర్యం పుంజుకుంటావు. నీ ఇంట్లో కలయి చూసి సురక్షితంగా విశ్రమిస్తావు. నీవు పడుకునేటప్పుడు ఎవరి భయం నీకుండదు. అనేకులు నీ చెక్కిళ్ళు నిమురుతారు. దుర్మార్గుల కనుచూపు మందగిస్తుంది. ఆశ్రయం అంటూ వాళ్లకు లేకపోతుంది. వాళ్ళ ఆశాభావం పోతున్న ప్రాణం లాంటిది. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.